మొక్కజొన్నలో ముఖ్యంగా మనకి ఎక్కువ శాతము నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు, అలాగే విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కనుక ఈ యొక్క మొక్కజొన్న పంటలో ఈ వానాకాలంలో కానీ యాసంగిలో సాగు చేసినప్పుడు సుమారు ఈ సంవత్సరం యొక్క మొక్కజొన్న యొక్క విస్తీర్ణం అనేది చాలా గణనీయంగా పెరిగింది. సో అందులో ఎక్కువ శాతము ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు, బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు అనే 2-3 కొత్త రకాల ఎక్కువ ఉధృతితో ఆశిస్తున్నాయి కనుక ఈ మొదటి దశలో అంటే మనం మొక్కలు ఎదిగిన తర్వాత 30-35 రోజుల దశ వరకు మనం ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి అందుబాటులో ఉన్నటువంటి పురుగు మందులు తెగులు మందులైనటువంటి ఈ మ్యాంకోజిబ్ అనే మందును 3 గ్రాములు మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే కొత్తగా అంటే మార్కెట్లో రైతులకు ఏ విధంగా ఉంటుంది, కొత్తగా ఏమైనా మిశ్రమ శిలీంద్రనాశులు కానీ కొత్తగా శిలీంద్రనాశులు ఏమైనా వచ్చాయా అనే అనుమానము అలాగే అవకాశాలు ఉన్నాయా అని చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో ఈ చాలా కంపెనీస్లో విత్తన శుద్ధి కొరకు మాత్రమే పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువగా ఈ సోయా చిక్కుడు మరియు వేరుశనగలోనే ఎక్కువగా కొత్త మిశ్రమ శిలీంద్రనాశులు పెన్ఫ్లూపెన్ ప్లస్ టెబుకొనాజోల్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఇది కూడా విత్తన శుద్ధి కొరకు వాడుకోవచ్చు అన్నట్టు.